అన్న శ్రీకాంత్ అన్న అటు అంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఎన్నుకున్నారు కానీ పక్షపాతం పడుతుంది చేయకపోతే వాళ్ళు తప్పు చేస్తే తీసేయండి. ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్. మంచి సొసైటీ బాగా నడిచేది, రైతులకు సేవ చేసే వాళ్ళని తీసేసారు. ఎవరినైతే తీసారో వాళ్ళను వాళ్ళు చేస్తారు. నా దగ్గర అవన్నీ జరిగింది ఏర్పడి అవి జరిగినప్పుడే కాంగ్రెస్ అవినీతి లేట్ కడ తీసేస్తారు. అంటే సార్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇబ్బంది ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్టయితే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు చేస్తారు. ఒక క్రియాతి తీసుకోమని ఏదైతే తీసుకున్నామో పార్టీ పరిస్థితి ఏంటంటే యూరియా కొరతతోటి లేదా మీరు అవలంబిస్తున్న విధానాలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు కూడా మేము వేరే పార్టీలకు పోతాము, ఇంట్లో ఉండలేమన్నటువంటి పరిస్థితులు ఉన్నాం. ఇవాళ అట్లాంటి వాళ్ళ పరిస్థితులలో కొత్తగా రండి, మీ పదవులు కాపాడుకోవాలంటే రాండి, లేదా మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారింది. కొంత ప్రవర్తన చేస్తే బాగుంటుంది. ఇవాళ 51 మంది సొసైటీలకు మీరు ఏ ఎక్సర్సైజ్ చేసిరో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు కొంచెం ఒక 1% నిజాయితీ ఉన్నా మీరు పబ్లిక్ ముంగట పెట్టండి, విలేకరుల ముంగట పెట్టండి. ఇక వీళ్ళని ఎందుకు ఉంచినాం, వీళ్ళని ఎందుకు తొలగించడం అని చెప్పేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందా ఇవాళ? కాబట్టి ప్రతి దాంట్లో కూడా అరాచకాలు, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు కూడా అరాచకాలతోటి బతుకుతామని చెప్పి అనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది పద్ధతి కాదు. మా జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఈ యొక్క అంశమే కాదు, డీసీఎంఏ చైర్మన్ గారు, పిఎస్సీ చైర్మన్లు, పార్టీ నాయకులు అందరం కలిసి ఇలా రైతుల కోసం ఎన్నుకోబడినటువంటి ఈ సహకార సంఘాల చైర్మన్లను మరి కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పిఎస్సీ చైర్మన్లను తొలగించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఉంచడం అనేది నిజంగా కూడా మూర్ఖత్వం, దుర్మార్గం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు. అది బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరిని కూడా తీసేయలేదు. అందరూ కూడా రైతులకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు, కేవలం మరి ఎక్స్టెన్షన్ చేస్తే కేవలం టీఆర్ఎస్ వాళ్ళు అందరు ఉన్నారు, టీఆర్ఎస్లో ఉంచుకుంటే మనకు ఏమొస్తుంది అనే రకంగా మరి డైరెక్షన్స్ ఇచ్చి అధికారులతోటి ఇన్ఛార్జీలను పెడతా ఉన్నారు. ఇది గాంధీ భవన్లో నిర్ణయించినటువంటి సొసైటీ చైర్మన్లు కాదు, వీళ్ళు రైతులతోటి ఎన్నుకోబడ్డటువంటి మరి చైర్మన్లు కాబట్టి ఇది ప్రజల కోసం, రైతుల కోసం ఉన్నటువంటి మరి సొసైటీలు. మరి వాళ్ళను ఎట్లా ఉంచుతారు, బీఆర్ఎస్ వాళ్ళను ఎట్లా తీసేస్తారని చెప్పేసి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు కలిసి మరి విద్యాసాగరరావు గారి ఆధ్వర్యంలో విన్నవించడం జరిగింది. ఎటువంటి మరి పోస్టులు మరి పిఎస్సీ చైర్మన్లు కాబట్టి దయచేసి మూర్ఖత్వపు ఆలోచనలు బంద్ చేసి దీనిపైన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతాము. చెప్పండి సార్. ఉండండి చెప్పండి సార్. నరేష్ చెప్పండి సార్. జగిత్యాల జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ చైర్మన్లను, అది ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లను ఒక కక్షపూరితంగా ఏ లోపాలు లేకున్నా 100% ఎన్నో అవార్డ్స్ వచ్చిన సంఘాలు కూడా ఉన్నాయి. అటువంటివి కూడా ఇవాళ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి రద్దు చేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చడం జరిగింది. దానికి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా జిల్లా అధికారి, జిల్లా బాస్ కనుక మీ బాధ్యత కూడా ఉన్నది. మీ జిల్లాలో ఇట్లా జరుగుతుంటే ఒక యంగ్ ఆఫీసర్గా
అన్యాయాన్ని కొంచెం మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నట్టు. ఎందుకంటే అంతవరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మేము పరిపాలించాం కానీ ఎక్కడ కూడా ఇటువంటి మా పార్టీ కానీ ఉన్నది తీసేసుకుని మా పార్టీ కానీ ఊళ్ళో పెట్టుకున్న అటువంటిది ఎక్కడ జరగలేదు. ఏ విధంగా అయితే ప్రజలు ఎన్నుకోబడ్డారో ప్రజలు ఎన్నుకోబడ్డ వీళ్ళు చైర్మన్ వీళ్ళంతా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అటువంటి వాళ్ళని కావాలని రద్దు చేసి వాళ్ళను, ఎందుకంటే టైం అయిపోయింది, ఎక్స్టెన్షన్ ప్రభుత్వం ఇచ్చింది, ఆల్రెడీ తీసేసిన టైం అయిపోయినాక ఎలక్షన్ పెట్టాం బాగా బాధ లేకుండా ఎక్స్టెన్షన్ ఇచ్చి తీసేస్తుంటే అది కొందరు తీసేసి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలను ప్రత్యేకంగా తీసేసి అవినీతి ఉన్నా కానీ వాళ్ళని అవినీతి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళు తీయకూడదు. దురదృష్టకరమైన విషయం, పూర్తి అన్యాయం. అంటే ఈ దేశం ఎట్టిపోతున్నది అనేది కూడా బాగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ మీలాంటి యంగ్ విలేకరులు కూడా మీరు కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి వస్తున్నది కదా అంటే ఇలా నిన్న చూసినాం మొన్న ఎమ్మెల్యేలు అందరూ వేరు కడవాలి కప్పులు బట్టి తప్ప సిగ్గు మనం లేదు, బ్రతకలేరా వాళ్ళు, కనీసం వాళ్ళు బతకలేరా పనులు లేకపోతే సిగ్గు మనం లేని అసలు చచ్చిపోయి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న కలిసిన వాళ్ళు 4 రోజులు చచ్చిపోతారు. వాళ్ళకి సిగ్గు మనం లేకుండా మేము తప్పుకోలేదు, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి కోసం కొద్ది కూడా సిగ్గు పరిస్థితి గలీజ్ అయిపోయింది అని చెప్పి అంత విరక్తి మనం నాకు ఇప్పుడు నాటువంటి అయితే నేను ఒక 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో నాకు రాక విరక్తి ఎటుపోతున్న ఈ దేశము యువతను ఎటుమార్పుతున్నాం మనం, ప్రజలను ఏ విధంగా మనం తప్పుతో పట్టిస్తున్నాం అని చెప్పే విధంగా జరుగుతున్నాం కనుక ఇవి ఖండిస్తున్నాం. దేశంలో ఇటు యూరియా కొడుతున్నారు వీళ్ళంతా, కనీసం ఎక్కడ కూడా మా స్టీఫన్ అందరూ కూడా ఎట్లో కష్టపడి అటు చేసి యూరియా తీసుకొచ్చి ప్రజలకు అందజేసే పరిస్థితుల్లో వీరున్నారు. ఇప్పుడు వీళ్ళని తీసేస్తే అధికారులకు పెడితే కదే అయిపోతుంది. ఎప్పటికీ కమిషన్ తీసుకోడు, ఒక యూరియా బస్తే మరి 100-200 ఎక్కువ తీసుకోవడం, యూరియా లేదనడు, షార్టేజ్ ఉన్నదని చెప్పుకుంటే తీసుకునే పరిస్థితి వచ్చి రైతాంగానికి అన్ని విధాలు నష్టం చేసే విధంగా ఉన్నది కనుక దీన్ని మేము అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా ఏ ప్రకారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాగోతాం నచ్చిందా, సిగ్గు మానం ఉన్నవాళ్ళు వినొచ్చిన ఆ పార్టీలో నిజంగా చెప్పాలంటే సిగ్గు మానం ఉన్నవాళ్ళు నాయకులందరూ కూడా దీన్ని ఏదైతే మేము కండలు మార్చినామని చెప్పి బట్టి కండవాలు వేసుకున్నాం, కండవాలు మార్చలేదని చెప్పిన వాళ్ళకు నిజంగా సిగ్గు శరం ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు రాజీనామా చేయాలా చేసి మళ్ళీ ప్రజలతో ఎన్నుకోబడి ఉంటే మీకు మీ సంగతి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి అవినీతి జరగకుండా ఇటువంటి అభాగ్యాలు జరగకుండా ఇలా కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది. వారు ఏ నిర్ణయం తీసుకుంటే వేచి చూస్తారు. ఓకే.